అయితే మనం ఒకళ్ళని బయట పెట్టాలని వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మన గురించి నిజాలు అబద్ధాలు ఇవటి బయట పెడతా ఉంటారు కదా. యాక్చువల్గా ఈ మధ్య జరిగిన దాంట్లో ఏంటంటే మీకు 3 పెళ్ళిళ్ళు అయినాయి అని 4 పెళ్ళిళ్ళు అయినాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏంటి పెళ్ళిళ్ళు గోలేంటి మీకు? ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి ఏంటి? ఎన్ని పెళ్ళిళ్ళు కానీ ఒకటే పెళ్ళి అయింది, ఒకటేసారి అయింది. వాళ్ళు వచ్చి రాసుకుంటుంటారా ఈ కథ బాగుంది, ఓకే ఇది బాగుంది. మరి మీ వైఫ్ ఏమంటారు అది విన్నప్పుడు? షీ డజంట్ కేర్ అండి, పట్టించుకోదు. తన పని తను చేసుకుపోతుంది. అయినా అంత టైం కూడా ఉంది ఇంట్లో. బేసికలీ పిల్లతోనే సరిపోద్ది మొత్తం. అంటే ఓన్లీ జాబ్ చేస్తారా లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ పిల్లని చూసుకోవడం అండ్ షీస్ రైట్ నో క్యారింగ్. కాబట్టి ఆ హడావిడిలో అప్పటికి ఈ మధ్యకాలంలో వాళ్ళు వీళ్ళు మెసేజ్ పంపించి ఇదిగో ఇది వచ్చింది చూడంటే తప్ప అయ్యి అస్సలు పట్టించుకోవద్దు. అంటే మీకు ఫాదర్ లాయర్ బ్యాక్గ్రౌండ్ అంటే చిన్నప్పటి నుంచి సోఫిస్టికేటెడ్? నాన్న లాయర్ ఆఫ్టర్ ఇంజనీర్ అనమాట. ఫస్ట్ నాన్న ఇంజనీర్. ఓకే. సో తర్వాత జాబ్ చేసి తర్వాత హీ బికేమ్ లాయర్. ఈ లాయర్ కూడా అంటే ఇంజనీరింగ్ కేసులు చూస్తారు బేసికలీ. కన్స్ట్రక్షన్స్ వాటికి సంబంధించి ఆర్బిట్రేషన్స్ అలా ఉంటాయి కదా. అంటే మిడిల్ క్లాస్ కష్టాలు ఏం తెలియవా మీకు? నేను మిడిల్ క్లాసు అంతకన్నా ముందు మా నాన్న 700-800 జీతం నుంచి స్టార్ట్ అయింది. ఆయనకి చిన్న ఇంత గదిలో ఉండేవాళ్ళం. కానీ ఏ రోజు నాకు కష్టం అనేది అనిపించలే. మనం అక్కడే పుట్టినప్పుడు అది కష్టం ఎందుకు అనిపిస్తుంది? సడన్ గా నేను బంగ్లాలో పుట్టి టక్ మన ఒక రోజు కిందకు వచ్చాను అనుకోండి, అప్పుడు నాకు కష్టం అనిపించచ్చు. మనం చిన్న చిన్నగా పెరుగుతూనే ఉన్నాం కాబట్టి మనకి ఎప్పుడు ముక్కు సీదుకుంటూ వీధి బడిలో చదువుకున్న వాళ్ళం మేమంతా. ఆల్మోస్ట్ అడవుల్లో అక్కడక్కడ ట్రాన్స్ఫర్స్ అయినాయి మా నాన్నకి. మాకు ఎక్కడున్నా హాయిగానే ఉండేది. కానీ అంటే మీ ఆ కైండ్ ఆఫ్ ఛాయిలు ఏం కనిపించు? అంటే మీరు అంటే కొంచెం సోఫిస్టికేటెడ్గా ఉంటారు, సోఫిస్టికేటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. అంటే తర్వాత వచ్చిన మార్పు ఇదంతా డిగ్రీ తర్వాత? అలా ఏం లేదు. సోఫిస్టికేషన్ అంటే మీకు చెప్తా, నాకు క్రష్ అంటే ఏంటో తెలియదు చాలా రోజులు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది క్రష్ ఇది క్రష్ అంటే ఒక అమ్మాయి నాకు ఆ అబ్బాయి మీద క్రష్ అంటే లవ్ అంటే లవ్ కాదు, క్రష్. లవ్ వేరు, క్రష్ వేరు. అంటే అతను ఇష్టం అంటే ఒకళ్ళంటే లవ్, ఒకళ్ళంటే క్రష్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ అర్థమయ్యేది కదా నాకు అసలు. పిజ్జా బర్గర్లు కూడా ఎరగమే శుభ్రంగా దాన్ని ఏమంటారంటే చక్కటి ఆదిమానవులు ఫుడ్ అంటే లిటరల్లీ ఆకులు అలములే. అండ్ మీ నంబర్ మీరు చెప్తే ఎగ్జాగరేషన్ అనుకుంటారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ టైంలో అనుకుంటా, జస్ట్ ఇంజనీరింగ్కి వెళ్ళే టైంలో ఫస్ట్ టైం నూడిల్స్ అంటే ఏంటో వాడు చూద్దామని చెప్పి పెడితే ఆ నూడిల్స్ చూసి ఇట్లా చేత్తో తింటుంటే వాడు వచ్చి సార్ అట్లా కాదు సార్ ఇట్లా పెట్టి పోర్క్ పెట్టి ఇట్లా తిప్పి తినాలంటే ఓహో ఎలాగా. సో ఆ స్టేజ్ అనమాట బేసికల్లీ. కాకపోతే ఏది ఇది లేదు అని ఎప్పుడు ఫీలింగ్ లేదు. మీరు చూసింది బిలో నుంచి కింద నుంచి పైకి వచ్చారు కాబట్టి పైకి వెళ్తా ఉన్నారు కాబట్టి ఎప్పుడు వెనక తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదనుకుంటా కదా. అయితే ఇప్పుడు అన్నారు పలానా అమ్మాయి వచ్చి క్రష్ అంటే చెప్తున్నాను, మరి మీకు ఎప్పుడు క్రష్లు అలాంటివి ఏం లేవా? అంటే అప్పుడు మేము అనుకునేంటే నేను ఆవిడ ఫేవరెట్, సౌందర్య గారు అంటే ఇష్టం, అట్లా లక్ష్మీరాయ్ అంటే ఇష్టం. సో అలా కొంతమంది హీరోయిన్స్ అంటే ఇష్టం. హీరోయిన్స్ కాదు సార్, రియల్ లైఫ్ లో క్రష్ అలా ఉండకూడదు, తప్పు అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. ఇష్టమైతే ఒకళ్ళే అనుకోవాలి. కాదు లిటరల్లీ ఇష్టపడితే లవ్. ఈ క్రష్లు గిష్లు ఏంటిది తప్పు కదా అనుకుని అనిపించేవాళ్ళు నాకు. తర్వాత సరే చూస్తే నచ్చడం వేరు. బట్